వర్షాకాలం వచ్చిందంటే చాలు హైదరాబాదీలు వణికిపోతారు. చిన్న వర్షం పడినా నగర రోడ్లు చిన్న నదులను తలపిస్తున్నాయి. ప్రతి ఏటా రైనీ సీజన్లో రోడ్డెక్కిన పాదాచారులు వాహనదారులకు తిప్పలు మాత్రం తప్పటం లేదు. ఈ పరిస్థితిని తొలగించడానికి జీహెచ్ఎంసీ నడుం బిగించింది. ప్రధాన రహదారుల్లో వాటర్ లాగిన్ పాయింట్స్ ను గుర్తించి సమస్య పరిష్కారానికి ముందస్తుగా పనులు చేపడుతోంది. వర్షాకాలానికి ముందే వరుణుడు గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ట్రైలర్ చూపించాడు. హఠాత్తుగా కురిసిన వర్షానికి నగరంలోని పలు కాలనీలు నీట మునిగాయి. నగర రోడ్లన్నీ నదులను తలపించాయి. ఏకంగా ముఖ్యమంత్రి కాన్వాయ్ సైతం వర్షపు నీటితో ఇబ్బందులు పడింది. గతంలో 200కు పైచిలకు వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నట్లు గుర్తించింది జీహెచ్ఎంసీ. ప్రతి వర్షాకాలంలో మేజర్ జంక్షన్ల మధ్య వాటర్ నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్తో తీవ్ర ఇబ్బందులు నెలకొనడం పరిపాటిగా మారింది. ఈ పరిస్థితిని తొలగించడానికి జీహెచ్ఎంసీ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటోంది. వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద ప్రమాదాలు చోటు చేసుకోకుండా మ్యాన్ హోళ్లను సరిచేస్తున్నారు. మూతలేని మ్యాన్ హోళ్లను గుర్తించి మరమ్మతులు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ పరిధిలో 18 చోట్ల వర్షపు నీరు ఎక్కువగా నిలిచిపోతున్నట్లు గుర్తించారు. ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, వెంకటేశ్వర కాలనీ, సోమాజిగూడ, బంజారా హిల్స్, యూసఫ్గూడ, వెంగళరావు నగర్, ఎర్రగడ్డ, బోరాబండ, రహమత్ నగర్ డివిజన్ల పరిధిలో 113 చోట్ల వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద కూడా వాటర్ నిలిచిపోతున్నట్లు గుర్తించారు. ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్ నియోజకవర్గాల్లో మొత్తం 121 వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించారు. అటు ట్రాఫిక్ పోలీసులు, ఇటు జలమండలి వర్షాకాలంలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. వాటర్ లాగింగ్ పాయింట్లలో జలమండలికి చెందిన డ్రైనేజీ మ్యాన్ హోళ్ల మూతలు ఉన్నాయో లేదో అక్కడ రక్షణ ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. వర్షాకాలంలో ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు.